ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది, వి హనుమంతరావు గారు. అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా దీని మీద వారు కూడా అడగటం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువుని మళ్ళీ పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో ఈ చర్య మొదలవుతుంది. ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెడతాం. ఈ బుషెస్ అన్నీ కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారై ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసినటువంటి విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డంప్ చేసి ఈ చెరువునంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే కొల్యూసివ్ లిటిగేషన్ కూడా రిట్ పిటిషన్స్ డిస్మిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మీరు వెళ్ళి మీ టైటిల్ని ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళని చెప్పినారు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. ఇది క్లియర్గా చెరువు ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలతో అది కూడా చెప్తాం. బెంగళూరుది మంచిగా అయింది. సో బెంగళూరులో దాని ఇన్లెట్ నాలాస్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు ఈ చెరువు పునరుద్ధరణ అవి కూడా రివైవ్ చేస్తారు. అది కూడా 5 ఎకరాల చిల్లర ఉంటుంది. సో ఇది యాక్చువల్గా పెద్ద విస్తీర్ణత ఉంది, అంటే చాలా ఎక్కువ విస్తీర్ణత ఉంది కానీ బట్ దాంట్లో ఇల్లులు వచ్చాయి, దాన్ని మనం డిస్టర్బ్ చేయము. సో అందుకని చెరువునంతా పునరుద్ధరిస్తారు, ఇల్లులు కూలవని దయచేసి అది నమ్మవద్దనే దానికి ఈరోజు బస్తీ వాళ్ళ ఈరోజు స్టార్ట్ చేస్తాము. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం బెంగళూరుకి వెళ్ళిన పర్పస్ కూడా అదే. చెరువుల్ని కూడా అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి. ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుల్ని కూడా మేము టేకప్ చేస్తాము. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.